ఇదే మొదటిసారిగా వచ్చాను. బాబురావు గారు మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన మహాపురుషులు ఉన్నారు కదమ్మా ఇక్కడ. ఈ మహాపురుషులు చూడండి ఇక్కడ. మహాత్మా జ్యోతిబా పూలే, సాహు మహారాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, అంబేద్కర్, కాశీరాంజీ, వీళ్ళందరూ కూడాను బీసీ కులాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎస్సీ కులాల నుంచి వచ్చిన వాళ్ళు, రాజుల దగ్గర నుంచి పూలే సామాజిక పూల అమ్ముకున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే మంచి వ్యాపారవేత్తగా తన భార్యకి చదువు పెట్టి మనకి చదువు చెప్పమని చెప్పేసి ఆమె పెట్టి ఆ రోజుల్లో చదువుకోవడానికి ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు త్యాగాలు చేశారు. ఆ త్యాగాలను అనిపించుకొని ఈ రోజున మేము మరి మన మహిళా అధ్యక్షురాలు ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా అసలు ఆవిడ ఖాళీ పట్టుకొని తిరుగుతున్నారు. ఎక్కడ పార్వతీపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి చిత్తూరు నగరి, చిత్తూరు దాకా కూడాను ఆవిడ అవిశ్రాంతంగా ప్రయాణం చేస్తున్నారు. అసలు తెలియని ఊళ్ళో ఎలాగ వెళ్ళాలి అనేది తెలుసుకొని మరి ఆ తెలియని ఊళ్ళకి వెళ్ళి పార్టీని చేస్తూ వస్తున్నారు. వారికి కూడాను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ నుంచి, జిల్లా శాఖ నుంచి, నర్సాపేట శాఖ నుంచి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు. నేను మహిళా కన్వీనర్గా ఉన్నానమ్మా తల్లిగా. అయితే నేను ఇదే కాదు, నేను రావడం దగ్గర చాలా సంవత్సరాలు. అబ్బాయి చెప్పాడు, ఒక స్కూల్ని పేరెంట్స్ స్కూల్ని రన్ చేశాను, మాన్సోల్ పబ్లిక్ స్కూల్ అని. నా దగ్గర నుంచి ఒక 30 బ్యాచ్లు 10th క్లాస్ బ్యాచ్లు పంపించారంటే 30 సంవత్సరాలు నేను ఎంఏ లిటరేచర్, ఎంఏ సోషాలజీ చదివి పిల్లలకి నేను సోషల్ ఇంగ్లీష్ చదువుతూ చెప్పిస్తూ ఒక టీచర్గా డైరెక్టర్గా నేను స్కూల్ రన్ చేసినటువంటి దాన్ని. ఈ పార్టీ వేరే కులాల పార్టీ వాళ్ళు కమ్మవాళ్ళు జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పార్టీ పెట్టారు. ఇలాంటి వాళ్ళందరూ స్కూల్ దగ్గరికి వచ్చి మీరుంటే బాగుంటుంది మేడం గారు, కొంచెం డబ్బులు ఖర్చు పెడతారు కదా, ఈ పార్టీలో రండి అని చెప్పేసి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆహా ఓహో అబ్బా అంత పెద్ద పార్టీ కూడా నా దగ్గరికి వచ్చారు, ప్రధాన కార్యదర్శి ఇస్తున్నారని చెప్పేసి చంద్రులు గుర్తుకుంటూ వెళ్ళాను. అయితే అక్కడ జరిగినటువంటి అవమానం ఏంటంటే ఆ కమ్మల పార్టీ వాళ్ళందరూ కూడాను డయాసుల మీద, వేదికల మీద ఉంటే మనం ఎంత పెద్ద చదువుకున్నప్పటికీ కూడా మనం చెట్టు చివరి గ్రామాల్లో కూడాను చెట్టు చివరిన నెట్టివేయబడిన పరిస్థితులు, చదువుకొని విద్యను నేర్చుకున్న తర్వాత కూడాను చెట్టు చివరినే కూర్చోవలసినటువంటి పరిస్థితి. వాళ్ళైతే బయటకు వస్తుంటే పెద్ద ఇన్నోవా కార్లు, మా కార్లో రండి భోజనాలకు వెళ్దామని చెప్పి మనల్ని పట్టించుకున్న వాళ్ళు ఏంటి ఇక్కడికి వచ్చి మనం ఇట్లా వెలివేయబడి ఏంటి అనుకుని ఏముంది మనకంటూ ఏముంది అని అనిపిస్తే మొదటిసారిగా రూపొల్లి శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఆయన మన అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన తీసుకొని వచ్చారు మన పార్టీ వాళ్ళు గారు. ఆ వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులు 30 సంవత్సరాల గదిలో అప్పుడు బహుజన సమాజ్ పార్టీలో అసలు ఎంత లేఖితనో, అసలు అన్నం తినేదాన్ని చూస్తే నాకైతే వామిటింగ్ వచ్చేసింది. అంటే అప్పుడు దాకా హైయెస్ట్ లెవెల్లో ఉండి వచ్చానేమో, మన పార్టీ అయితే అమ్మో నేను రాను, ఈ పార్టీలో నేను నాకు చూస్తే అసలు నాకు ఎట్లాగా అనిపించింది, ఏంటి ఇంత మురిగ్గా ఉన్నారు, ఎంత ఇదిగా ఉన్నారు ఏంటి వీళ్ళంతా అని చెప్పేసి వెళ్ళిపోయాను. నేను అసలు నేను మాట్లాడలేదు ఆయనతోటి. కానీ వెళ్ళిన తర్వాత నా చదువు నన్ను గురికొల్పింది. ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళావు, అది నీది, నీ జనాన్ని నువ్వు ధృవీకరించుకొని నువ్వు బయటకు వచ్చావు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండలేకపోతున్నావు, నీ వాళ్ళతో కలవలేకపోతున్నావు, నీ పార్టీ అయితేనే నువ్వు దీంట్లో అయితేనే సాధించుకొని రా అని చెప్పేసి నేను సర్దిపుచ్చుకొని వచ్చాను. అలా రావడం వల్ల ఈ పార్టీ నన్ను అప్పుని చేర్చుకొని మనం అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా నాయకురాలుగా ఎదగడానికి 2 సార్లు 2014లో 2024లో 2 సార్లు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మరి మాయావతి గారికి నేను సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానమ్మా, పాదాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అసలు మనం పోటీ చేయాలి అంటే కోట్ల రూపాయలు ఉండాలి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కోట్ల రూపాయలు ఉండాలి. కానీ మన పార్టీ ఏంటమ్మా, పనిచేసిన వాళ్ళని నాయకులుగా గుర్తించి చిన్న స్థాయి నుంచి కూడా నేను గ్రామ స్థాయి, మండల స్థాయి నుంచి కూడా వచ్చాను. నేను కదా చిన్న దీనిలో నేను ఫస్ట్ కాకుండా అదనంగా ఇచ్చాను, తర్వాత జిల్లాకి
వచ్చాను. జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేశాను, తర్వాత జిల్లా ట్రెజరర్గా చేశాను, ఆ తర్వాత అంచెలంచెలుగా మళ్ళా రాష్ట్ర కార్యదర్శిగా చేశాను. అక్కడి నుంచి మళ్ళీ నన్ను కింద నుంచి జిల్లాల ప్రధాన కార్యదర్శి అవ్వడం, ఇట్లా తర్వాత ఇన్ఛార్జ్గా రావడం, నేను ఇట్లా అనేక పదవులు నాకు ఇవ్వడం జరిగింది, అనుభవించాను ఈ పార్టీలో ఉండబట్టి. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, ఈ పార్టీలో కుమారి మాయావతి గారు, ఆవిడ మన కులానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆవిడ చదువుకొని టీచర్గా పనిచేస్తున్నటువంటి ఆవిడని వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కాశీరామ్ గారు ఆ రోజుల్లో DS4 అనేటువంటి దాన్ని స్థాపించమ్మా దీనాబాను అనేటువంటి వ్యక్తి అంబేద్కర్ జయంతికి సెలవు ఇవ్వకపోతే ఆ సెలవుని ఎందుకు రద్దు చేశారు మీరు అని చెప్పేసి అతను ఏడుస్తూ ఉండటము. ఈ కాంశీరామ్ గారు తనను గమనించి ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి అంటే, మనకి ఈ యొక్క పితామహుడు అటువంటి ఆయనకి పుట్టినరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజుకి సెలవు తీసేటువంటి అని చెప్పేసి ఏడిస్తే అప్పుడు ఈయన మనసు ఆలోచనలోకి వెళ్ళింది కాంశీరామ్ గారు. ఆ ఆలోచనలోకి వెళ్ళినటువంటి వ్యక్తి నేనేం చేయాలి, అప్పటికి ఆయన సైంటిస్ట్గా పనిచేస్తున్నారు కాంశీరామ్ గారు. సైంటిస్ట్ దానికి రిజైన్ చేసి ఆయన బయటకు వచ్చి ఊరూరు సైకిల్ మీద తిరిగి బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి DS4ని స్థాపించి ఉద్యోగస్తులను కూడగట్టి ఆయన పార్టీని మనకి బహుజన్ సమాజ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఆ పార్టీలో ఒక టీచర్గా పనిచేస్తున్నటువంటి ప్రభుదాస్ గారి కుమార్తె మాయావతి గారు. ప్రభుదాస్ గారు అంటే మన పేర్లేగా, అవునా? అటువంటి మాయావతి గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఆవిడ 4 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రాష్ట్రానికి 4 ఎత్తులు పెద్దదైనటువంటి ఉత్తరప్రదేశ్ 4 సార్లు పరిపాలన చేశారు. ఒక మహిళా శక్తి ఏమా, ఒక మహిళ చేయగలను, మేము ఏదైనా సరే చేయగలము అనడానికి ఆవిడ మనకి ఉప్పు మహిళగా మన ముందు నిలబడ్డారు. ఈ రోజు కూడా ఎలా కూర్చుంటారంటే సింహాసనం మీద ఆవిడ 2 చేతులు పెట్టుకుని ఆవిడ వచ్చినా సరే ఛాలెంజ్, ఆవిడ మోడీ కాదు, ఎవడైనా సరే బూత్లో వచ్చేస్తాను అటువంటి వాడు కూడాను ఆవిడ దగ్గరికి వచ్చి తలొంచి నిలబడాలి. అంటే తన తర్వాత ప్రధానమంత్రిగా భావి భారత ప్రధానమంత్రిగా ట్రీట్ చేయబడినటువంటి వ్యక్తి ఆవిడ ఉన్నారంటే మన మాయావతి గారు. అంత గొప్ప వ్యక్తిగా ఈరోజు కొనియాడబడుతున్నారు దేశం అంతటికీ కూడా. ఆవిడ చూస్తే మోడీకి ఏంటయ్యా పోసుకుంటాడు. ఎందుకంటే ఆ ప్లేస్ నుంచి తప్పుకుంటే కాబోయే ప్రధాని తానే. అందుకోసం ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ కూడాను చొక్కాలను చూస్తూ ఉంటారు కదా. ఆ ప్రదేశంలో యోగి అనేవాడిని బీజేపీలో పెట్టి ఆవిడ్ని పైకి రాకుండా ఈవీఎంల సహాయంతో మనల్ని పరిపాలనలోకి రానియకుండా తొక్కి పడుతున్నప్పటికీ కూడాను ఆవిడ చాపు కింద నీళ్ళగా పనిచేస్తూ రేపు రాబోయే 2027 తప్పకుండా ఆవిడ మళ్ళా ముఖ్యమంత్రి పోయిగాన్ని అధిష్ఠించడం జరిగింది. తప్పకుండా ఆవిడ అక్కడ రాగానే మేమందరం కూడా ఇంకొంచెం మా స్థాయి పెరిగిపోయి మీ అందరి కోసం పనిచేయడానికి ఎన్ని ఒత్తిడులు ఉన్నా సరే తోసేసుకుంటూ వాటన్నిటికీ మాకు రావాల్సిన వాటిని మేము తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడికి ఒక ఫోన్ వస్తే పోసేస్తాడు ఇక్కడ. అప్పుడు మాయావతి గారి ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు చూసి ఇప్పుడు అమ్మో అనుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళ పని ఉంటుంది, ఈ జనసేన వాళ్ళ పని, బీజేపీ వాళ్ళ పని. అందుకని మాయావతి గారు ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన ఆవిడ. మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, మనం ఫస్ట్ బీసీలు ఎదుగు వెళ్ళాలి. బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లిం మైనార్టీలు, ముస్లింలు కూడాను బురకాలు వేసుకొని బయటికి తీసుకొని రావాలి. వాళ్ళ భుజాలను చేతులు వేసుకొని వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి అధికారాలని మన పార్టీలో పదవులు ఇచ్చి అధికారానికి చేరువ తీసుకొని రావాలంటే వాళ్ళకి మాయావతి గారు ఏం చేశారు అనే విషయాలు చెప్పాలి. మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో ముస్లింలకి ఎక్కువ 90 స్థానాలు కేటాయించినటువంటి ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే 102 సీట్లు ఇచ్చి ముస్లింలని ముందు పార్టీని ఆవిడ ఎమ్మెల్యేలకు నిలబెట్టింది. అది మన వాళ్ళకి తెలియదు. అంతేకాకుండా వాళ్ళ పిల్లలకి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కాలర్షిప్ ఇచ్చారు. 1000 ఎకరాల భూములు పంచారు, రిజర్వేషన్లు కల్పించారు వాళ్ళ పిల్లలకి. అమ్మా ఇవన్నీ ముస్లింలకు చెప్పాలి. మీరు వాళ్ళని చెప్పి మీకు మంచి ప్లేస్మెంట్ ఇచ్చారు అంటే మాయావతి గారు ఇచ్చారు, మీరు తప్పకుండా మన పార్టీలోకి రావాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడండి. నేను చెప్పిన విషయాలు ఎన్ఆర్సీ ఒకటి
ఎన్ఆర్సీ సిఏఏ అని చెప్పేసి 2 చట్టాలు తీసుకొచ్చారు. ఏంటంటే మీరు ఈ దేశంలో వాళ్ళు కాదు, మీరు ముస్లింలని, మీరు ఈ దేశంలో వాళ్ళు కాదు, మీరు వెళ్ళిపోవాలి, మీరు పాకిస్తాన్ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉండాలంటే ఎప్పుడో పుట్టినప్పుడు పౌరసత్వాన్ని తీసుకురావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మా ముసలోళ్ళు అయిపోయింటారు కదా, వాళ్ళకి ఏదో స్కూళ్ళల్లో చదివినటువంటి వాళ్ళ సర్టిఫికేట్ అయినా తెచ్చి మేము ఇక్కడ వాళ్ళమే అని చెప్పేసి నిరూపించుకోమని అడిగితే వాళ్ళు చేయగలరా? చేయలేదు. అటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కల్పించి ఎన్ఆర్సీ మీద సిఐఏ మీద చాలా వాటిల్లో ఆవిడ వాళ్ళని అక్కడ ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని అడిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాయావతి. వాళ్ళు ఎవరు కూడా మాట్లాడాల ఏమా. అంతేకాకుండా ముస్లింలని మనం ఎక్కువగా ప్రేమించేటువంటి మనస్తత్వం మనలో ఉంది. ఎందుకంటే మనము వాళ్ళు ఒకటే కదా, వాళ్ళు ఖురాన్ అయినా మన బైబిల్ అయినా ఒకటే, దాయదులే తండ్రి ఒకటే, తల్లులు వేరని చెప్పేసి మనకు తెలుసు. కాబట్టి వాళ్ళని మనం ప్రేమించి వాళ్ళని మన పార్టీలోకి రావడానికి ముందుగా వాళ్ళని భావజాలాన్ని వాళ్ళకి ఎక్కించండి అమ్మా. తర్వాత ఎక్కడ ఇందాక అమ్మాయి మానస చెప్పింది పొలాలకు వెళ్తారు. ఏమా పొలాలకు వెళ్ళినప్పుడు దేనికి చేస్తున్నాం ఓట్లు, ఎందుకు చేస్తున్నాం మనం, దానికి ఎందుకు వేయాలి, మనకు పార్టీ ఉందిగా, ఏళ్ళు గుర్తుందిగా, దీంట్లో వేసుకుని సర్పంచ్ కాలేవా అక్క, నువ్వు ఎంపీటీసీగా కాలేవా, నువ్వు ఎంపీటీసీ కావాలా అని మీరు మాట్లాడుకోండి. మీరు మాట్లాడుకున్న ప్రతిసారి ఏనుగుల గురించి నీలి జెండాల గురించో మాట్లాడుకోండి. అప్పుడు జనంలోకి ఎప్పుడు కూడా మన పార్టీ నాలుగుతూ ఉంటుంది. ఈ పార్టీ మీద బ్యాలెట్ పేపర్ మీద ఎక్కడైతే ఏనుగు ఉందో ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళాలి, ఎవరి నుంచున్నా కూడా 5 మంది అని చెప్పేసి నొక్కేటువంటి. ఎందుకంటే చుట్టూతో బ్యాలెట్ పేపర్ పెట్టినప్పుడమ్మా ముసుకుంటుంది, తెర ఉంటుంది. వాడు ఎవడో ఏదో చేస్తాడని భయపడాల్సిన అవసరం, వాడు వచ్చి చూడదు కదా ఎవరు నొక్కేటప్పుడు. వేసేసి వచ్చేయటమే, ఎవరు చేశారంటే మీకు వేసారు, వాళ్ళ దగ్గర దెబ్బలు తినకుండా చూసాడా వాళ్ళు. కానీ అధికారంలోకి మనం వచ్చేస్తాం కదా, అప్పుడు ఏడుస్తాడు వాడు. వాడు ఏడితే ఏడని తర్వాత మనకు అధికారం వచ్చింది కదా. ఆ అధికారాన్ని రావడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన బిడ్డలు పోగొట్టుకున్నాడు. తనకున్నటువంటి పుట్టినటువంటి బిడ్డల్ని చనిపోతే మట్టి చేయటానికి కూడా తన భార్య దగ్గర డబ్బులు లేకపోతే పెట్టిలో ఉన్న తెల్ల చీర చింపి బిడ్డలో చుట్టేసి చేతులు ఆవిడే తవ్వి మట్టి సందర్భంలో పాకేసి వచ్చి ఇట్లా చనిపోయారని చెప్పేసి లెటర్ రాసినా కూడా నాకు జోబులో పెట్టుకొని మనకు ఓటు ఇచ్చే రోజున ఆయన నా కొడుకు మనమైతే అమ్మ నా కొడుకు చచ్చిపోయి నేను వెళ్ళిపోవాలని అంటామంటాం. కానీ ఆయన ఆ విషయాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పడానికి కూడా ఇష్టపడుతున్నా. ఓటు హక్కు వచ్చిన తర్వాత వెళ్ళి మీరు మనం పాలకులు కాబోతున్నాం వెళ్ళండి అని చెప్పేసి అని ఎంతో సంతోషపడిన తర్వాత పక్కనున్నటువంటి వ్యక్తి ఏంటి మీకు రంగాలు వచ్చిందంటే నాకు ఎంత త్యాగం ఆయన జీవితం అంతా మన కోసం. ఓటు హక్కు అంతకుముందు ఓటు హక్కు ఎవరికి ఉండేటమ్మా? జమీందారు వ్యవస్థకి, డిగ్రీలు చేసిన వాళ్ళకి, ధనవంతులకి, డాక్టర్లకి మాత్రమే, లాయర్లకి మాత్రమే ఉండేది ఓటు హక్కు. అటువంటి ఓటు హక్కుని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుడు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి గాంధీ ఎంతో వ్యతిరేకించాడు. ఆ గాంధీతో వివేదించి ఆయనకు ఓటు హక్కు తీసుకొచ్చి ఆయన అన్నాడు, ఆ ఓటు హక్కు రాష్ట్రకి అధికారాన్ని తీసుకురావడం, దాన్ని జాగ్రత్తగా వేసుకొని మీరు పరిపాలనలోకి రండి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆశయాలను తీసుకొని ఆయన కాంచీరామ్ గారు మనకి పార్టీ పెట్టారమ్మా. మన మాయావతి గారిని మీరు ఎప్పుడు కూడా ఆవిడని మీరు ప్రధానంగా పెట్టుకోండి. ఆవిడ రకాల బ్యాక్గ్రౌండ్ మీరు అందరూ ఉండండి. మేము ఇంకా ఆరిపోయే నేపాలుగా ఉన్నాం, ఎందుకంటే వచ్చేస్తున్నాయి మా సంవత్సరాలు. మీరు ఉండాలి, నిలబడి యూత్ ముందుకు రావాలి, పిల్లల నుంచి నాయకులు వాళ్ళు రావాలి. మీరు మా పార్టీకి ఉరుభుజాలుగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తానమ్మా. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది, కానీ టైం చాలా ఉంది, మనం వేరే దానికి వెళ్ళాలి. మీ దగ్గర నాకు క్లాసులు అవి పెట్టి చెప్తా ఉంటే బాగుంటుంది. మరి బీసీల కోసం ఒక చిన్న మాట చెప్తాను. హిందూ కోడ్ బిల్లుని తీసుకొచ్చినటువంటి వ్యక్తి బీసీలకి ఆ రోజుల్లో రిజర్వేషన్ వాళ్ళకే తెచ్చుకున్నాడు. రిజర్వేషన్లు అంబేద్కర్ అని చెప్పేసి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. బీసీ కాదమ్మా, బీసీ సహోదరులు మనలో ఎవరైనా ఉన్నారైతే తెలుసుకోండి. బీసీల కోసం కూడా ఆయన ఒక చట్టాన్ని తెచ్చి హిందూ కోడ్ బిల్లు తీసుకొని వస్తే దాన్ని కాంశీరామ్ గారు అమలుపరచడానికి ఏమా ఎంతో శ్రమపడి ఢిల్లీలో 40 రోజులు దానికోసం నిరాహార దీక్షలు చేసినటువంటి వ్యక్తి కాంశీరామ్ గారు. సో
బీసీకి ముందు బిల్లు అనేది తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరున్నారు? బీసీని రిజర్వేషన్లో తీసుకొచ్చిన వ్యక్తి. ఈ రోజు వాళ్ళు ఎవరో కర్పూరి ఠాగూర్ని వాళ్ళని నిలబెట్టుకుంటూ ఉంటారు, కానీ అసలు మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈయన అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. దాన్ని తెలియజేయండి బీసీ. ఏమా మీరు వెళ్ళినప్పుడు చిన్న చిన్న ముక్కలే నేర్చుకోండి. ఓట్లు మావి, సీట్లు మీవా, ఇకపై చల్లదు. ఓట్లు మావే, సీట్లు మావే. 80% ఉన్న మేము మా ఓట్లు ఒకటి నుంచోబెట్టి వేసుకుంటాం, మేము అధికారంలోకి వస్తాం. ఇక ముందు మీకు ఓట్లు అని వాడి దగ్గర చెబితే వాడు ఏడుతో ముందు మన వెనకాల పడతాడు పోతానికి. వాడు ఎందుకు మాట్లాడతాము, తర్వాత వాడు వచ్చినప్పుడు వేస్తామయ్యా ఓట్లు అంటాం. వాళ్ళు పోయిన తర్వాత ఎక్కడో ఏదో గుద్దుకుందాం అని చెప్పి వాడు ఏదో సినిమాలో వాళ్ళకి అనుకుంటా ఉందో వచ్చి కాపులు రాసుకుంటా ఉంటాడు. అట్లా మనం ఏదమ్మా అధికారంలోకి రావాలని తెలియజేస్తూ ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ.